RTI Live News. Ask for right. సంగారెడ్డి జిల్లా కంక్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పనులను శుక్రవారం ఎంపీడీఓ సత్తయ్య ఏపీఓ నరసింహతో కలిసి పనులు నిర్వహిస్తున్న స్థావరానికి ఆకస్మికంగా వెళ్లి జాతీయ ఉపాధి హామీ కూలీల జాబ్ కార్డ్ నెంబర్లను పరిశీలిస్తారు. ప్రతిరోజు ఉపాధి హామీ కూలీ ప్రతి ఒక్కరూ పొడవు 1 మీటర్ వెడల్పు మీటర్న్నర రాళ్ల తెట్టే పేరించాలని ఉపాధి హామీ కూలీలను దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన మెజర్మెంట్ కొలతల ప్రకారం పనిచేసినట్లయితే 300 రూపాయలకు తగ్గకుండా డబ్బులు పడతాయి తెలిపారు. వేసవి ఎండలు తక్కువ అవ్వడం వల్ల ప్రొద్దున 9 గంటలలోపు పని స్థలానికి చేరుకుని ఎండ అవ్వకముందు తిరిగి వెళ్లిపోవచ్చని తెలిపారు. తడ్కల్ గ్రామంలో పనికి వచ్చిన వారికి మాత్రమే హాజరు వేస్తున్నారని, ఇక్కడ ఎటువంటి అవకతవకలకు జరగనివ్వకుండా సజావుగా కొనసాగుతున్నాయని తెలిపారు. 220 మంది ఉపాధి హామీ కూలీలు పనిచేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్లు రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ విష్ణుదాస్, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు. చూసుకోండి అంత క్లియర్ ఉన్నది. ఇంకోటి ఎండా కొడుతుంది కాబట్టి పొద్దున వచ్చి చేసుకొని ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫోటోలో ఫస్ట్ వచ్చినప్పుడు ఫోటో కావాలి, మళ్ళీ పోయేటప్పుడు ఫోటో కావాలి. 2 ఫోటోలతోనే అటెండెన్స్ వస్తుంది. ఇప్పుడు ఇది చెక్ చేసుకొని పని వల్ల కూలీలకు పని కల్పించడమే కాకుండా రైతులకు వ్యవసాయం చేసుకోవడానికి కొంత తోడ్పాటును అందించేటటువంటి సౌకర్యం ఏర్పడిందని తెలియపరుస్తూ గ్రామంలో ఉన్నటువంటి రైతులందరూ కూలీలందరూ కూడా ఈ పనిని కొనసాగించి లబ్ధి పొందాలని విన్నవించడం జరిగింది. ఎక్కువ డబ్బులు వచ్చేటట్టు చూసుకోండి. అది మీ మీదనే ఆధారపడి ఉన్నది. పని ఎక్కువ చేస్తే వచ్చేస్తుంది. అందరు కలిసి చేస్తే ఎంతసేపు అయితే ఈ సేన అయిపోతుంది. అట్లా సీన్ మీరు మానిటర్ చేసుకోండి. వాళ్ళకి ఇబ్బంది చేయకుండా. ఎక్కువ మంది మహిళలు ఉన్నారు, వాళ్ళు పాపం ఇంత ఇబ్బంది పడి ఇడికి వస్తున్నారు. మా దిక్కు చూస్తే అందరికి మంచిగా ఏరి బయటకు కూడా వెళ్ళారు. వాళ్ళు ఇబ్బంది పడి చాలా కష్టం. కాబట్టి పని చేసుకోండి. ఫోటో తీసాము వీళ్ళది మాది కాదు. ఏప్రిల్ 1 నుంచి జాబ్ కార్డ్స్ కొత్తగా ఉంటాయి. ఇప్పుడు ఇదే నడుస్తుంది. ఇప్పుడు ఓకేనా? ఫోటోలు తీసుకుంటా సరే. ఇక ఇంకొక సేవ్ చేసి మీరుకి లేపేసండి. హైట్ సరిపోతుంది. అక్కడ ఒక రాళ్ళ దగ్గర మీరు అటువైపు నిలబడితే ఒకటి తీసుకుంటాం. ఇటువైపు అంటే ఒక్కటే మీరు ఆలోచన చేయండి. మా ఇబ్బంది మేము చెప్తాము. మనిషికి 3 మీటర్ల పొడవు, 1 మీటర్ వెడల్పు, 2 ఫీట్లు హైట్ కావాలి. అది కుప్ప కొలిసేటోళ్ళకి ఏమి ఇబ్బంది అవుతుందంటే వాళ్ళ జీతం నుంచి కట్ చేసుకుంటారు. వెనకటి సోషల్ ఆడిటర్లో మీరు వస్తారు, చేస్తారు, పోతారు. మీకు ఎక్కియాలనే మాది తాపత్రయం. మీకు తక్కువ చేయదని మేము కూర్చోబెట్టి చెప్తున్నాం. అందుకే మీరు వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇంతమందిని మీకే ఉండాలి. సూపర్వైజ్ చేసి ఎంతసేపు కట్టబెట్టుకొని నిలబడలేం కదా. కాబట్టి నాది ఇంత 3 మీటర్లు పొడవు అయిందా లేదా, వెడల్పు అయిందా లేదా, 1 మీటరు హైటు, 2 ఫీట్లు. సిగ్గువాడి నేను కుద్దూస్ స్వాతి దత్తు స్వాతి దత్తు రాలేడా? రాలే అట్టం పేరు పెడితే తొలగ రావాలంటున్నా పనికి వచ్చినప్పుడు
ఇంకోటి ఏంటంటే దాన్ని పనిచేసేటంటే ముందు వచ్చి పనిచేసి వాళ్ళు మెల్లగా దొరలేక 10:30 మాకు కూడా ఫుల్ కావాలంటే తప్పైంది. అందుకే మీరు చేస్తారు వాళ్ళని గట్టిగా అడగాలి. వాళ్ళని సపరేట్ పెట్టేసేయండి, నిర్ణయం చేసుకుంటారు. మీరు ఎవరైతే లేట్ వస్తారో వాళ్ళకి సపరేట్ కట్ట పొడుగు పెట్టేసేయండి, వాళ్ళు చేస్తారు. మీరు పని చేసి వాళ్ళకి పంచాలంటే అందరికి పంచే వరకు ఏమైతే తక్కువైపోతుంది. మీరు లేట్ ఎవరు వస్తున్నారో వాళ్ళకు సపరేట్ రానియకపోతే మీ ఇంటికి మునుము వాళ్ళకు పెట్టమంటున్నాం చెప్తే ఆయన చూసుకుంటాం. అంతా క్లియర్ ఉన్నది. మళ్ళీ ఇక్కడ కాను లేనిది మొత్తం రాష్ట్రంలో లేదంట, కాను లేని తెచ్చిపోయాడట. సో ఏదైతున్నదో అది సిస్టమేటిక్గా చేసుకోండి. ఎక్కువ డబ్బులు వచ్చేటట్టు చూసుకోండి. అది మీ మీదే ఆధారపడి ఉన్నది. పని ఎక్కువ చేస్తే వచ్చేస్తుంది. అందరు కలిసి చేస్తే ఎంతసేపు అయితే ఈ సేన అయిపోతుంది. అట్లా సేన మీరు మానిటర్ చేసుకోండి. వాళ్ళకి ఇబ్బంది చేయకుండా. ఎక్కువ మంది మహిళలు ఉన్నారు, ఇబ్బంది పడి ఈడికి వస్తున్నారు. మా దిక్కు చూస్తే అందరికి మంచిగా ఏరి బయటకు కూడా వెళ్ళారు. ఇది ఇంకా దగ్గర ఉంది సార్, ఇంకా చాలా దూరం ఉన్నది అక్కడ తాండకు. కాబట్టి అక్కడ పోవడుతుంది, ఇది దగ్గర ఉంది. పని చేసుకోండి. అది కిలోమీటర్ మీద చెప్పాలి. దూరం ఉన్నది ఎక్కడ పెట్టారంటే రేపు మన మంది కోతి ఉన్నారు. ఇలా చెప్పనియరు మాట్లాడుతున్నాడు. ఏదైనా మాట్లాడితే పొద్దు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఉపాధి హామీ పనుల పర్యవేక్షణలో భాగంగా ఏపీఓ నరసింహ, టెక్నికల్ అసిస్టెంట్ రవీందర్ రెడ్డి, అట్లనే శ్రీనివాస్ రెడ్డి మరియు విష్ణు ఫీల్డ్ అసిస్టెంట్తో కలిసి తడకల్ గ్రామంలో సాయిలు పొలంలో జరుగుతున్నటువంటి పెబుల్ బండింగ్ పనిని పర్యవేక్షించడం జరిగింది. ఈ పని గుర్తింపు సంఖ్య 23197లో దాదాపు 220 మంది ఉపాధి హామీ కూలీలు ఈరోజు పనిచేయడం జరుగుతుంది. ఎక్కువ మొత్తంలో మహిళలు పనిని కొనసాగిస్తున్నారు. వాళ్లకు పూర్తి స్థాయిలో వేతనం రావాలని చెప్పి కొలతలు ఒక్కొక్కరికి 3 మీటర్ల పొడవు, 1 మీటర్ వెడల్పు, హైట్ 2 ఫీట్లు ఉండేటట్టుగా పని చేస్తే మ్యాక్సిమం వేజ్ పేమెంట్ వస్తుంది, ఎక్కువ రేట్ వస్తుంది. కాబట్టి ఆ విధంగా చేయాలని వారికి వివరించడం జరిగింది. అదేవిధంగా ఇది ఈ హైట్ సరిపోతుంది, పొడవు వెడల్పు చూసుకోండి. ఇక మీరు ఎంత చిన్న రాళ్ళు కదా కిందికి జారుతాయి. అవునవును. ఇప్పుడు ఆయన నుంచి కొలుచుకుంటే చుట్టాట్లో కొలుచుకుంటే మీరు ఎంతమంది ఉన్నారో అంతమందికి సరిపోని పొడవు రా వస్తే మీకు ఫుల్ కూలీ వస్తుంది. మీరు మంచిగా చేయండి. ఇప్పుడు ఇది క్లీన్ అయిపోయినట్టున్నది. ఈరోజు క్లీన్ అయిపోయింది కాబట్టి ఈ చేను అయిపోతుంది. నెక్స్ట్ చేను ఎవరిది ఉన్నదో అట్లా చేయి. రోజు వాళ్ళకు సైడ్ వచ్చి పేరేం పేరు విష్ణు సాయంగా వాళ్ళకు సరిపోయిందా లేదా చెప్పాలి. వాళ్ళకు ఇంకా 2 నిమిషాలు పొడవు పెడతారు. మనం చెప్పకుంటే వాళ్ళు అయిపోయింది కదా అని వెళ్ళిపోతారు. వాళ్ళది కూడా తప్పలేదు కదా. ఇగో ఇప్పుడు మొత్తం ఈ రోజు వచ్చిన వాళ్ళందరికీ కూలి సరిపోతుందా లేదా ఒకసారి ముందే చూసి చెప్పాలి. నువ్వు ఈ నుంచి వీడికి పెట్టేసేయండి అంటే వాళ్ళు పెట్టేస్తారు.
లేకుంటే వాళ్ళు తర్వాత నీకు తిడతారు, నాకు తిడతారు. అవును సార్, వాస్తవం, ఈ మాట వాస్తవం సార్. మనిషికి 3 మీటర్ల పొడవు, 1 మీటర్ వెడల్పు, 2 ఫీట్లు హైట్ కావాలి. అది కొలిస్తే కొలిసేటోళ్ళకి ఏమి ఇబ్బంది అవుతుందంటే వాళ్ళ జీతం నుంచి కట్ చేసుకుంటారు. వెనకటి స్పెషల్ ఆడిటర్లో మీరు వస్తారు, చేస్తారు, పోతారు. మీకు ఎక్కియాలనే మాది తాపత్రయం. మీకు తక్కువ అయ్యేదని మేము కూర్చోబెట్టి చెప్తున్నాం. అందుకే మీరు వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇంతమందిని మీకే ఉండాలి. సూపర్వైజ్ చేసి ఎంతసేపు కట్టబెట్టుకొని నిలబడలేం కదా. కాబట్టి నాది ఇంత 3 మీటర్లు పొడవు అయిందా లేదా, వెడల్పు అయిందా లేదా, 1 మీటర్ హైట్ 2 ఫీట్లు అయితే సార్ రైతులకు ఆడబెట్టడానికి వస్తుంది సార్, రాదు కదా. ఇప్పుడు ఇగో ఈ హైట్ వస్తే ఈ హైట్ సరిపోతుంది. పొడుగు వెడల్పు చూసుకోండి. కింద రాళ్ళు పడుతున్నాయి, పైన కొద్దిగా మీదేస్తే కిందికి జారుకుంటాయి, సెట్ అవుతుంది. ఇది ఈ హైట్ సరిపోతుంది. పొడుగు వెడల్పు చూసుకోండి. ఇక మీరు ఎంత చిన్న రాళ్ళు కదా కిందికి జారుతాయి. అవునా, ఇప్పుడు ఆయన నుంచి కొలుచుకుంటే చుట్టూ అట్లా కొలుచుకుంటే మీరు ఎంత మంది ఉన్నారో అంత మందికి సరిపోని పొడుగు రావు. వస్తే మీకు ఫుల్ కూలీ వస్తుంది. మీరు మంచిగా చేయండి. ఇప్పుడు క్లీన్ అయిపోయినట్టున్నది ఈరోజు. క్లీన్ అయిపోయింది కాబట్టి ఈ చైన్ అయిపోతుంది. నెక్స్ట్ ఎవరు ఉన్నదో అట్లా రోజు వాళ్ళకు సైడ్ వచ్చి నేను పేరు విష్ణు నువ్వు వాళ్ళకు సరిపోయిందా లేదా చెప్పాలి. వాళ్ళకు ఇంకా 2 నిమిషాలు పొడవు పెడతారు. మనం చెప్పకుండా వాళ్ళు అయిపోయింది కదా అని వెళ్ళిపోతారు. వాళ్ళ మీద కూడా తప్పు లేదు కదా. ఇప్పుడు మొత్తం ఈ రోజు వచ్చిన వాళ్ళందరికీ కూలి సరిపోతుందా లేదా ఒకసారి ముందే చూసి చెప్పాలి. నువ్వు ఈ నుంచి ఇక్కడికి పెట్టేసేయండి అంటే వాళ్ళు పెట్టేస్తారు. లేకుంటే వాళ్ళు తర్వాత అవును సార్, వాస్తవం, ఈ మాట వాస్తవం సార్. వాళ్ళ ఎండ